నేను కృంగిన వేళలో నన్ను బలపరచు దైవమా. మరలా నేను కృంగిన వేళలో నన్ను బలపరచు దైవమా. కళ్ళు మూసి ఒక చిన్న ఆరాధన. స్తోత్రం. నేను కృంగిన వేళలో నన్ను బలపరచు దైవమా. నేను కృంగిన వేళలో నన్ను బలపరచు దైవమా. నీ పరిశుద్ధ వాక్యమును నా హృదయంలో ఉంచుమా. నీ పరిశుద్ధ వాక్యమును నా హృదయంలో ఉంచుమా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పిలవాలి. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పిలవాలి. యేసయ్యా అందరూ యేసయ్యా 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 యేసయ్యా. శిథిలమైన నా ఆత్మను నీ అగ్నితో నింపండి. నీ సేవలో ఈ విశ్వాస జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలన్నిటినీ తొలగించండి. శిథిలమైన నా ఆత్మను నీ అగ్నితో శిథిలమైన నా ఆత్మను అగ్నితో నింపుమా. శిథిలమైన నా ఆత్మను
కృపతో తొలగించుమా నీ కృపతో తొలగించుమా నీ కృపతో తొలగించుమా యేసయ్యా నీ కృపతో తొలగించుమా నీ కృపతో తొలగించు తొలగించుమా అడగండి నీ కృపతో స్వరాలతో తొలగించుమా నీ కృపతో తొలగించు తొలగించుమా నీ కృపతో తొలగించుమా యేసయ్యా 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 మరలా మరలా యేసయ్యా 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 అందరూ యేసయ్యా పిలవాలి. యేసయ్యా 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 అభిషక్తుడు ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో నింపాలి. నిన్ను నేను కలిసే చోట నన్ను దర్శించుమో తండ్రి. అభిషక్తుడా ఇమ్మానుయేలు అభిషక్తుడా ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో నింపుమా అభిషక్తుడా ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో మరలా. నింపుమా అభిషక్తుడా ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో నింపుమా అభిషక్తుడా ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో నింపుమా నిన్ను నేను కలిసే చోటులో నిన్ను నేను కలిసే చోటులో నిన్ను నేను కలిసే చోటులో నిన్ను నేను కలిసే చోటులో నన్ను దర్శించుమో తండ్రి. నన్ను దర్శించుమో నన్ను దర్శించుమో తండ్రి. అభిషక్తుడా ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో నింపుమా అభిషక్తుడా ఇమ్మానుయేలు నీ అభిషేక తైలముతో నింపుమా నిన్ను నేను కలిసే చోటులో నిన్ను నేను కలిసే చోటులో నన్ను దర్శించుమో తండ్రి నన్ను దర్శించుమో తండ్రి
దర్శించుము తండ్రి. నన్ను తండ్రి నన్ను దర్శించుము తండ్రి. నన్ను దర్శించు ఇప్పుడే. నన్ను దర్శించుము తండ్రి. 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 యేసయ్యా 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 నేను కృంగిన వేళలో నన్ను బలపరచు దైవమా. నేను కృంగి ఉన్నానయ్యా, బలహీనమయ్యానయ్యా, జారిపోయానయ్యా. కాబట్టి మీ పిల్లల విషయం జాగ్రత్త పడాలి. మీ కుటుంబం గురించిన జాగ్రత్త రావాలి. మీ ఆదాయం గురించి, మీ కష్టార్జితం గురించి జాగ్రత్త అవసరం. మీరు అజాగ్రత్తగా ఉంటే అద్భుతాన్ని పొందుకోలేరు. మీరు నిర్లక్ష్యంగా ఉంటే, మీరు కాపలా కాయకపోతే, కావలి ఉండకపోతే, పహారా కాయకపోతే మీకు అది అవ్వదు. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అనుకోండి. చూడండి ఒకసారి. 31వ అధ్యాయం ప్రతి స్త్రీకి, ప్రతి గృహిణికి చాలా అవసరం అండి. ప్రతిరోజు కూడా గృహిణి ఈ 31వ అధ్యాయం చదివితే చాలా సూపర్, చాలా మంచిదండి. 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చెప్పండి చెప్పండి, ఏమనుందండి? ఆమె. ఆమె అంటే ఎవరు? గృహిణి. ఆమె అంటే ఎవరు? స్త్రీ, యజమానురాలు, ఇంటికి పెద్ద. ఏమండి, ఒక తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. కనిపెట్టాలి. కేరింగ్ అవసరం, జాగ్రత్త అవసరం. అనేక ఇళ్ళు పాడైపోతున్నాయి, అనేక కుటుంబాల సంసారాలు చల్లా చెదరైపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? జాగ్రత్త లేకపోవడం. చెప్పండి, ఏమి లేకపోవడం? జాగ్రత్త లేదు, కనిపెట్టడం లేదు, విచారించటం లేదు, తెలుసుకోవడం లేదు. ఏంటి మంచేంటి, చెడేంటి, మేలేంటి, కీడేంటి, లాభమేంటి, నష్టమేంటి, ఏమీ లేదు. వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా. ఇంక ఈ మధ్యలో ఈ టీవీ ఒకటిని, సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కదా, చాలు ఇక జీవితానికి, ఇంక చాలు, ఇంక అన్నీ అయిపోయాయి. ఇంకా పడుకున్నామా, లేచి వండుకున్నామా, సిద్ధపడ్డామా, తినేసామా,
సెల్ ఫోన్తో టీవీతో మనం కాలక్షేపం చేసేసామా? ఇది మాత్రం చూసుకుంటున్నాం తప్ప మన సంసారం, మన కుటుంబం, మన గృహం ఏమైపోతుంది? కేరింగ్, ఒక భారం, ఒక బాధ్యత, ఒక జాగ్రత్త ఉందా అనేది మనం మర్చిపోతున్నాం కనుక అద్భుతాలు ఆలస్యం అవుతున్నాయి. కేరింగ్ లేదు, జాగ్రత్త లేదు, కనిపెట్టుట లేదు, కనుకే అద్భుతాలు ఆలస్యం. చివరి మాట చదివించేసి ముగిస్తాను. మూడోది ఈ 27వ వచనంలో కిందే ఉంది, పని చేయకుండా ఆమె భోజనము రైట్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రసంగి గ్రంథంలో కూడా ఉంది, నీ శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయాలి అని. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం అద్భుతం పొందుకోవడం కోసం చేయాల్సిన మూడవ పని ఏంటంటే కష్టపడాలి. చెప్పండి, ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడాలి. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో కష్టపడాలి. దేవుడు నీకు ఏ ఉపాధి ఇచ్చాడో ఆ ఉపాధిలో కష్టపడాలి. చెమట కార్చాలి, కష్టపడాలి. హల్లెలూయా. కష్టపడితేనే ఫలితం, విత్తితేనే ఫలం. బైబిల్ గ్రంథంలో మహా ఐశ్వర్యవంతుడు అబ్రహాం. అంటే సొలొమోను గారితో పోల్చుకుంటే కాదండి, అసలు ప్రప్రథమంలో ఐశ్వర్యవంతుడు అబ్రహాం. అబ్రహాముకి లేక పుట్టాడు ఇస్సాకు. తండ్రిని మించిన తనయుడైపోయాడు. చెప్పండి, వాళ్ళ నాన్నగారిని మించిన కొడుకైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? కష్టజీవండి. కరువు విస్తారంగా ఉన్న వేళ, నీరు లేక, వర్షాలు లేక, భూమంతా ఎండిపోయిన సమయాన్న ప్రార్థన చేసి ధ్యానించి విత్తులు విత్తాడంట. ఆ విత్తులు నూరంతలుగా అయ్యాక పంటను కోసాడంట. దేవునికి స్తోత్రం. ఇస్సాకు నూరంతల పంట కోసాడని వాక్యంలో ఉంది. హల్లెలూయా. తండ్రిని మించిన తనయుడైపోయాడు. కష్టపడ్డాడు. కష్టపడేవారంటే దేవునికి చాలా నచ్చుతారండి. కష్టపడేవారంటే దేవునికి చాలా ఇష్టమండి. కష్టపడేవారంటే దేవుడు చాలా ఇష్టపడతాడు, చాలా మెచ్చుకుంటాడండి. ఈ రోజుల్లో కష్టపడేవాళ్ళు లేరు. అంతా షో, అంతా వేషం. అయ్యగారు ఉన్నంతసేపు, అమ్మగారు ఉన్నంతసేపు, అయ్యగారు అక్కడి నుంచి అలా వెళ్ళారంటే, మిస్ అయ్యారంటే ఇంకెక్కడే. కైగారు ఉన్నాయంటే కిందడిపోవడం, మీదడిపోవడం, కిందడిపోయి కూడా రాసేసుకోవడం పైన. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చూడవచ్చు, చూడకపోవచ్చు. ఒకవేళ చూసి ఓ లడ్డు ఇస్తారు అంతే. ఇంక అంతమించి ఏమిస్తారు చెప్పండి? ఏమండి, 1000 లడ్డూల కంటే ఎక్కువ దేవుని కృప నీ మీద ఉండాలంటే, దేవునికి కనబడినట్లుగా, దేవుడు మెచ్చుకునేటట్లుగా నీకు ఏ పని ఇచ్చారో ఆ పనిలో కష్టపడు. నమ్మకంగా సాగు. లెక్కలేసుకోవద్దు. నాకు తక్కువ ఇచ్చారు, ఆడికి ఎక్కువ ఇచ్చారు, ఆవిడికి తక్కువ చెప్పారు పని, నాకెక్కువ. లెక్కలు అనవసరం. లెక్కలు వద్దు. లెక్కలు ఎందుకంట? లెక్కలు ఎవరికి? మనకు కాదు లెక్కలు. మన పని కష్టపడటం, శక్తి వంచన లేకుండా. నేను ఒకటి రాసుకున్నాను, శక్తి లోపం లేకుండా. నాకు బలం చాలదు అని అలిగేసి, నాకు ఓపిక లేదు అని అబద్ధాలాడి కాదు. నీ శక్తి లోపం లేకుండా కష్టపడాలి. కష్టపడుతూ నీ వంతు అయితే దీవించడం ఆయన వంతు. కష్టపడుతూ నీ వంతు అయితే ఆశీర్వదించడం ఆయన వంతు. ఏ మనుష్యుడు ఆశీర్వదించడు.
సేవకుడు కానీ, ప్రవక్త కానీ, అభిషక్తి ఎవరు ఆశీర్వదించేది దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే కష్టపడేవారిని. ఈ గవర్నర్ గారు నెహెమ్యా గారు ఎలా పనిచేశారో తెలుసా? విరోధులు వస్తారేమోనని పాపం ప్రార్థనతోనే, కాపలాతోనే స్టార్ట్ చేశారా. తీరా అధ్యాయం చివరికి నిజంగానే వచ్చేసారండి. వచ్చేసి వాళ్ళు అడ్డుపడిపోతే వాళ్ళతో దెబ్బలాడి వాళ్ళని బెదిరించి తరిమేసి మళ్ళా ఈ పని ప్రారంభించి, ఒక చేత్తోనేమో కత్తి పట్టుకుని, ఒక చేత్తోనేమో తాపి పట్టుకుని, ఓ పక్కనేమో గోడ కడతా ఉన్నారు, ఒక చేత్తోనేమో యుద్ధం. అది దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎలా కుదురుద్దు ప్రభువా? అయ్యా ఇది చాలా కష్టం కదయ్యా. కట్టమంటే గోడన్నా కడతాం, లేదా గోడ కట్టడం మానేసి యుద్ధం అన్నా చేస్తాం అనొచ్చుగా. ఈ గవర్నర్ గారు ఉన్నాయిగా, సోర్సెస్ ఉన్నాయిగా, అనొచ్చు. ఏమంటే రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. ఏదో ఒక పనే నేను చేస్తాను, రెండో పని ఉన్నాయి రాజ్యాంగంలో హక్కులు. ఎగ్గొట్టే వారికే హక్కులు చెప్పండి, తప్పించుకుని తిరిగేవారికే ఏమండి మాటలు 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 కాదు, క్రియలు కావాలి. ఒక ప్రక్కన గోడ కడతా ఉన్నారు, ఒక ప్రక్కన పోరాడుతూ ఉన్నారు. ఇటుకలు, ఆ సిమెంటు ఇలాగా ఆ వస్త్రాలు వేసుకొని చుట్టుకొని ఇక్కడ పెట్టుకుని, దీంతో ఇటుకలు అక్కడ పెట్టుకుని, సిమెంట్ వేసుకుని గోడ కడుతూ, ఓ పక్కన వాళ్ళతో యుద్ధం చేస్తూ, అమోఘం. నెహెమ్యా గ్రంథం అద్భుతం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా కష్టపడ్డారండి. దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడంలో ముందు వరుసలో నిలబడ్డారు ఈ నెహెమ్యా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడు అద్భుతం చెయ్యాలి. దేవుని అద్భుతాలు మీరు పొందుకోవాలి. అడుగడుగున అద్భుతాలు జరగాలి, మీకు జరుగుతాయి. ఎందుకంటే మీరు, మనం సేవించి ఆరాధించే దేవుడు అద్భుత దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అద్భుతాలు చెయ్యట్లేదు, అద్భుతాలు జరగట్లేదు అంటే షేమ్, మన దేవునికి అవమానం. అద్భుతాలు ఎందుకు చేయడైనా ఆయన చేస్తాడు. అయితే పొందుకోవడానికి, అద్భుతాలు అందుకోవడానికి నీలో ఉండాల్సిన అర్హతలు: ఒకటి ప్రార్థన, రెండవది జాగ్రత్త, మూడవది కష్టపడే గుణం. కళ్ళు మూసుకోండి. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను యేసయ్యా. మరలా అందరూ కళ్ళు మూసు. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా
అనుకున్నాను. గ్లోరీ గ్లోరీ. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా, నీలాంటి దేవుడెవరయ్యా, అద్భుతం చేయుమయ్యా మా జీవితంలో, మా గృహములో, మా కుటుంబములో. నిన్నే నే నమ్మియున్నానేసయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీకు అసాధ్యమైనది లేదు, ఆమేన్. నీవు చేయలేనిది, చేత కానిది లేదు, అవును తండ్రి, ఏమైనా చేయగలవు. ఆమేన్. మా స్థితిగతులన్నీ మార్చువాడవు నీవే, నీవే యేసయ్యా. అద్భుత దేవుడవు, అవును తండ్రి, స్తోత్రం, అద్భుత దేవుడవు, స్తోత్రమయ్యా, అద్భుత దేవుడవు. స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్నమందు ఈ స్థలానికి వచ్చిన నీ బిడ్డలందరి పట్ల అవునయ్యా. అద్భుతం చేయుటకై ఒక్క మాట సెలవీయండి. అవును తండ్రి, అలా అద్భుతం మేము పొందుకోవడానికి మేము ఆచరించవలసిన, అవలంబించవలసిన 3 విషయాలు: ప్రార్థించటం, పహారా కాయటం, అవును. కష్టపడటం మాకు నేర్పించండి. నేర్పించండి, ఆ 3 విషయాల్లో మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. బలపరచండి. అద్భుతం పొందుకొని మీ కొరకు నిలబడి సాక్షులుగా జీవించే కృపా భాగ్యము నీ బిడ్డలందరికీ ప్రకటిస్తూ, అయ్యా కొత్తగా వచ్చిన వారాలు చేసిన ఈ బిడ్డలందరి జీవితాల్లో స్వస్థతలు, మేలులు, దీవెనలు కురిపించమని కోరుతూ, తిరుగు ప్రయాణంలో కూడా ఎలాంటి గాలుపు, ఎలాంటి ఎండ దెబ్బ లేకుండా ఈ బిడ్డలు క్షేమంగా వెళ్ళి కృపనిమ్మని, వాతావరణాన్ని చల్లపరచండి. వృద్ధులు, బాలింతలు, చంటి పిల్లలు అయ్యా ఎంతగానో తల్లడిల్లిపోతున్నారయ్యా. ఇలాంటి భయంకరమైన ఒక్కపోత వేడిమి అయ్యా ఎప్పుడు చూడలేదు. సంవత్సరం పెరిగిపోతూ ఉంది. ఎన్నో అనారోగ్యాల, బలహీనతలు వచ్చేసాయి. ప్రభు దయచేసి తప్పించండి. ఈ వారంలో చల్లపరచండి, వర్షాలు ఇప్పించండి, ఆ ఇబ్బందులు తొలగించండి. నీ పిల్లలు ఇచ్చిన కానుకలు, అర్పణలు, చేసిన ప్రార్థనలు, చేసిన ఆరాధనలన్నీ కూడా స్వీకరించి నీ బిడ్డలు ఊరంతలుగా ఫలింపు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా మా తండ్రి, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరును క్షమించండి. మమ్మల్ని శోధనలను తేకాకుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, కాపుతల నడిపింపు చేరవచ్చిన మీకు, మీ కుటుంబాలకి ప్రభు ఏర్పాటు చేసుకుని దీన పరిచర్యకి, లోకమునుడు సకల పరిశుద్ధులకు, మన గ్రామానికి, ప్రాంతానికి సదా తోడయుండి కాపాడి సంరక్షించి వర్ధలు చేయను గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.